వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఇళ్ళు స్థలాలు వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి మోస్ట్ ఇంపార్టెంట్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన నూతన మార్కెట్ విలువలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. జూన్ 5 శుక్రవారం నుంచే రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరికొత్త ధరల ఆధారంగా రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. అయితే సామాన్యులపై రైతులపై భారం పడకుండా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వాటి మార్కెట్ వాల్యూను బట్టి భారీగా పెంచేసింది. మొదటిగా కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రం గతంలో ఉన్నట్టుగానే 7.5%గానే కొనసాగిస్తున్నారు. కేవలం భూమి ప్రభుత్వ విలువ మాత్రమే పెరిగింది. సవరించిన ఈ కొత్త రేట్లన్నింటినీ ప్రభుత్వం కార్ట్ సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్ చేసింది. ఇక రైతులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతులపై అదనపు భారం పడకుండా 17 జిల్లాల పరిధిలోని 66 గ్రామాల్లో సాగు భూముల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రధాన జిల్లాల్లో పాత ధరలనే యథాతథంగా ఉంచారు. కరీంనగర్, నిజామాబాద్ నగర పరిధిలో పాత విలువలే కొనసాగుతుండగా వీటి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 50% నుంచి 75% వరకు సవరణలు చేశారు. కానీ హైదరాబాద్ శివార్లకు వస్తే మాత్రం కథ వేరేలా ఉంది. రియల్ ఎస్టేట్ డిమాండ్ ఓ రేంజ్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతంలో, ఐటీ కారిడార్ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా చోట్ల మార్కెట్ విలువ ఏకంగా 50% నుంచి 100% వరకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న కందుకూరులో ఎకరా ధర 50 లక్షల నుంచి ఏకంగా 3 కోట్ల రూపాయలకు చేరింది. కొత్తూరులో 28 లక్షల నుంచి 2,14 లక్షలకు పెరిగింది. అలాగే చేవెళ్లలో 33 లక్షల నుంచి 84 లక్షలకు, పుప్పాలగూడలో ఎకరా విలువ 9 కోట్ల నుంచి 11 కోట్లకు ఎగబాకింది. అయితే రాష్ట్రంలోనే అత్యంత గరిష్టంగా బేగంపేట పైగాలో ఉన్న ఎకరాకు 35,29 లక్షల రూపాయల విలువతో ఉన్న విలువలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట భూమి ధర ఎకరాకు 1,75,000 నుంచి 2,75,000 వరకు పెరిగింది. ఇక ప్లాట్ల విషయానికి వస్తే డిమాండ్ను బట్టి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాలను 15%, 25%గా వర్గీకరించి ధరలు పెంచారు. తుర్కపల్లి, యాప్రాల్, చర్లపల్లి, కాప్రా, ఉప్పల్, బండ్లగూడ, మీర్పేట వంటి ప్రాంతాల్లో 15% పెరగ్గా అల్వాల్, దమ్మాయిగూడ, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జీడిమెట్ల, నాగోల్, సరూర్ నగర్, మదీనాగూడ, బొల్లారంలో 25% ధరలు పెరిగాయి. ఇక ఓఆర్ఆర్ లోపలి సరిహద్దు ప్రాంతాల్లో 100% పెంపుదల కనిపించింది. కోకాపేటలో గతంలో చదరపు గజం 23,800 రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని ఏకంగా 47,600 రూపాయలకు పెంచారు. తాజా సవరణల ప్రకారం ఓపెన్ ప్లాట్ల ధరలను పరిశీలిస్తే రాష్ట్రంలోనే గరిష్టంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 12లలో గజం ధర 1,16,000 రూపాయలుగా ఖరారైంది. హబ్సిగూడలో 46,800, పుప్పాలగూడలో 36,800, అత్తాపూర్లో 30,500, నార్సింగ్లో 27,000, నాచారంలో 25,400, ఉప్పల్ అలాగే నాగోల్లో 25,200గా నిర్ణయించారు. రావిరాల, కందుకూరులో 4,900, వేములవాడలో 4,800, జనగామాలో 3,200గా ఓపెన్ ప్లాట్ల ధరల్ని సవరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థలాల అత్యల్ప విలువ చదరపు గజానికి 600 రూపాయలుగా ఉంది. ఇక అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ విషయానికి వస్తే ప్రభుత్వం కొనుగోలుదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 8 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలోని వాణిజ్య బహుళ అంతస్తుల భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మార్కెట్ విలువను 11% మేర తగ్గించింది. శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, మేడ్చల్ పరిధిలో గతంలో గ్రౌండ్ ఫ్లోర్లలో చదరపు అడుగుకు 7,300 రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని మిగిలిన అంతస్తులతో సమానంగా 6,600 రూపాయలకు తగ్గించారు. వల్లభ్ నగర్లో 8,600 నుంచి 7,800కు తగ్గించారు. అయితే నివాస అపార్ట్మెంట్ల ధరలను మాత్రం డిమాండ్ను బట్టి 10 నుంచి 20% వరకు పెంచారు. ఇందులో భాగంగా పుప్పాలగూడ, నార్సింగి, ఆదిబట్ల నివాస అపార్ట్మెంట్ల ధరలను అడుగుకు 2,200 నుంచి
2,700 రూపాయలకు, బంజారాహిల్స్లో కమర్షియల్ భవనాల ధరలను 7,600 నుంచి 8,400కు పెంచారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, చిన్న పట్టణాలపై పెద్దగా భారం వేయకుండా 100 అడుగుల రోడ్లు, హైవేలు, అలాగే ఐటీ కారిడార్లను బేస్ చేసుకొని ప్రభుత్వం ఈ మార్కెట్ విలువల సవరణ చేపట్టింది. జూన్ 5 నుంచి రిజిస్ట్రేషన్లన్నీ నూతన ధరల ప్రకారమే జరుగుతాయి.